అయితే బాగా నమిలి తినడం ద్వారా మీ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, సలైవాతో మిక్స్ అయ్యి, ఆ స్టార్చెస్ అంతా కూడా బ్రేక్ డౌన్ అవుతది. సో, మన నోటిలో 1-2 లీటర్స్ సలైవా ఎవ్రీ డే సింగిల్ డే వస్తది. కాబట్టి మనం డైజెషన్ స్టార్ట్ అయ్యేది పొట్టలో కాదు, నోట్లో అనేది మనం బాగా గమనించాలి. సో, అందుకని పొట్టలో చర్న్ అవుతది కాదనను నేను. కానీ ఫస్ట్ గ్రైండింగ్ చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడు పళ్ళిచ్చాడు మనకి. సో, అట్‌లీస్ట్ 21 టైమ్స్ మనం బాగా నమిలి తినడం అనేది మొదలెట్టండి. మేబీ ఇట్స్ ఎ స్మాల్ థింగ్, బట్ ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ డైజెషన్ సిస్టమ్. సో, ఫస్ట్ మనం బాగా నమిలి తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, మన డైజెషన్ సిస్టమ్‌కి ఎంట్రీ గేట్ పాస్ ఇదే. సో, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. తర్వాత స్టమక్, ఎ స్ట్రెచీ బ్యాక్ చర్న్స్ ద ఫుడ్‌ని బాగా చిలికి మొత్తాన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే సూపీ మిక్చర్‌గా తయారు చేస్తాయి. దాన్ని ఎంతుంటుంది మనకు తెలుసు. మన స్టమక్ యాసిడ్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే మోస్ట్ పవర్‌ఫుల్. మనం ఒక బ్లేడ్ మన పొట్టలోకెళ్తే 30 సెకండ్స్‌లో కరిగించేంత పవర్‌ఫుల్ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఫుడ్‌ని బాగా నమిలి ఫుడ్ పైప్ ద్వారా పంపించినటువంటిది అక్కడ స్టమక్‌లో మంచిగా మిక్స్ అయితది. సో, దీన్ని ఈ చాంబర్‌ని మొత్తం చూడండి మిక్సింగ్ చాంబర్‌గా చెప్పుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మిక్సింగ్ చాంబర్. ఈ స్టమక్ యాసిడ్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు డిసాల్వ్ ఇందాకే చెప్పాను మెటల్స్. సో, మ్యూకస్ లైనింగ్ ప్రొటెక్ట్స్ ద స్టమక్ వాల్. తర్వాత ఏంటి? ఈ డైజెషన్ సిస్టమ్‌లో మరో ఇంపార్టెంట్ అయింది ఏంటంటే లివర్. ఇది బాడీస్ ఫిల్టర్ అండి. ఇదేం చేస్తది? లివర్ బ్లడ్‌ని క్లీన్ చేస్తూ ఏవైనా ఫ్యాట్ వస్తే బైల్ ద్వారా ఇట్ ప్రొడ్యూసెస్, స్టోర్స్ ఎనర్జీ, టాక్సిన్స్ లైక్ ఆల్కహాల్ గానీ, మెడికేషన్స్ గానీ ఇవేమైనా మనం ఇచ్చినప్పుడు అవి శరీరానికి చేరకుండా వాటిని న్యూట్రలైజ్ చేసే దీన్ని ఇది తీసుకుంటది. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ అని కూడా చెప్పొచ్చు. హార్డ్ వర్కింగ్ ఆర్గాన్. సో, అందరం తెలుసుకోవాల్సిందేంటంటే లివర్ ఏమాత్రం కొంత పాడైనా మళ్ళీ తిరిగి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ దానికుంటది. మన బాడీలో ఉన్న అవయవాలలో రీజనరేట్ కాగలిగే శక్తి లివర్‌కుంటది. కానీ దాన్ని 90% వరకు పోగొడితేనే ఇబ్బంది పడిపోతాం. ఏ కొంతున్నా తిరిగి పునరుత్తేజం చేసుకోగలిగేది ఒక లివర్ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. లివర్‌ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ప్యాంక్రియాస్. డైజెషన్ సిస్టమ్‌లో ప్యాంక్రియాస్ పాత్ర కూడా ఉంటది. ఎందుకు మనందరికీ తెలుసు. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తది. సో, ఇన్సులిన్ ద్వారా మనకి ఏదైతే డైజెస్ట్ అయినటువంటి బ్లడ్‌లోకొచ్చినటువంటి షుగర్స్‌ని సెల్‌లోకి పంపించడానికి ఇన్సులిన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో, చూడండి ఈ ఎంజైమ్స్ కొన్ని నాట్ ఓన్లీ ఇన్సులిన్ ఎంజైమ్స్‌ని కూడా పంపిస్తది. ఆ ఎంజైమ్స్ ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేయడంలో సహాయపడతది. సో, షుగర్‌ని శరీరం ఎట్లా వాడుకోవాలో చెప్పేదే మన ప్యాంక్రియాస్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ డ్యూయల్ ఫ్యాక్టరీ. Pancreas produces 1.5 liters digestive juice every day. కేవలం ప్యాంక్రియాస్ అంటే మనం ఏమనుకుంటాం? ఇన్సులిన్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అనుకుంటాం. నో. డైజెస్టివ్ జ్యూస్‌ని కూడా ఇది తయారు చేస్తది. అందుకే దీన్ని డ్యూయల్ ఫ్యాక్టరీగా మనం చెప్పొచ్చు. ఇన్సులిన్ యాస్ వెల్ యాస్ డైజెస్టివ్ జ్యూస్. సో, ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్‌ని ఇది ప్రొడ్యూస్ చేస్తది. సో, జీర్ణాశయంలో ఏదైతే ఇదైందో తర్వాత ప్రేవుల విషయానికొస్తే 7 మీటర్స్ స్ట్రెచ్ చేయగలిగేంత ఉంటాయండి మన ప్రేవులు.
చూడండి, మన ఇంటెస్టైన్స్లో న్యూట్రియంట్స్ని స్మాల్ ఇంటెస్టైన్స్లో నుంచి న్యూట్రియంట్స్ అనేది అబ్జార్బ్ అవుతాయి. లార్జ్ ఇంటెస్టైన్స్ నుంచి వాటర్ వేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఈ రకంగా మన మన ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో అంటే శరీరం శోషించుకుంటుంది ఏవైతే న్యూట్రియంట్స్ని వీటిని. అయితే ఇక్కడ మనం మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే మన గట్ మొత్తంలో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాని మన డైజెషన్ సిస్టమ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందని మీ అందరికి తెలుసు. అందులో మెయిన్గా గుడ్ బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ట్రిలియన్స్, కోటాను కోట్లు ఉంటాయి. వాటికి మనం ఫైబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో ఈ రకంగా మనకు ఉంటుంది. అంటే చూడండి, మనం తినేటటువంటి ఆహారం బాగా నమిలి తినాలి. సలైవాతో బ్రేక్ డౌన్ అయి వెళ్తుంది. ఈరోజు మనం ఇచ్చే VR4 క్యాప్సూల్ కూడా ఏం చేస్తున్నాం, మనం వాటర్లో ఇచ్చి వాటర్లో కలుపుకొని తాగమంటున్నాం. దీనివల్ల ఏంటి, సలైవాతో మిక్స్ అయ్యి వెళ్తుంది, తొందరగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మౌత్లో బాగా నమిలి తినడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మనం అదే చెప్పాలి, ఎక్కువసార్లు నమిలి తినాలి ఆహారాన్ని అని. సో తిన్నటువంటి ఆహారం స్టమక్లోకి వెళ్తుంది, యాసిడ్ చర్న్ చేసి ఒక సూపీ మిక్స్ లాగా తయారవుతుంది. అక్కడి నుంచి ఇంటెస్టైన్స్ న్యూట్రియంట్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి. లార్జ్ ఇంటెస్టైన్స్లో వాటర్ అబ్జార్బ్ అవుతుంది, వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. మిగిలింది మొత్తం బయటికి, శరీరం బయటికి వచ్చేస్తుంది. సింపుల్గా ఇది డైజెషన్ సిస్టంలో ఉండేటటువంటి విధానం. సో డైజెషన్ పొట్టలో కాదు అయ్యేది, నోట్లో నుంచే స్టార్ట్ అవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. యు గివ్ టు ఎనీబడి. మనం హెల్తీగా ఉండాలంటే మేబీ చిన్న విషయమే కానీ తొందరగా తినేస్తూ ఉంటాం. అలా చేయకూడదు, మనం బాగా నమిలి తినాలి. ఓకే, సలైవాతో మిక్స్ చేయాలి. ఇదండి. నెక్స్ట్ పార్ట్ 2 ఏంటంటే మనకి సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. ఇదేంటి, హౌ యువర్ బాడీ డెలివర్స్ ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ ఎవ్రీవేర్. సింపుల్గా అంటే మన రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా మనకేంటి లాభం అంటే శరీరానికి శక్తిని అందించడం. అంటే బ్లడ్ ద్వారానే గ్లూకోజు ఇవన్నీ కూడా శరీరానికి అందుతాయి, అదేవిధంగా ఆక్సిజన్ కూడా. కాబట్టి ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఏది ప్రధాన పాత్ర అంటే హార్ట్. హార్ట్ అనే మజిల్ ఏం చేస్తుంది, అది ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. మీరు పడుకున్న, మీరు ఏ విధంగా ఉన్నా అది రెస్ట్ తీసుకుంటే మనం వెళ్ళిపోతాం ఈ లోకాన్ని వదిలి. చూడండి, హార్ట్ అనేది ఒక రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది, 1,00,000 టైమ్స్. ఒక ఇయర్లో 35 మిలియన్స్, మిలియన్ అంటే 10 lakhs యాజ్ యు నో. 35 మిలియన్స్ అంటే దాదాపుగా 3.5 కోట్ల సార్లు 1 ఇయర్లో. సో 1 డేలో 1,00,000 సార్లు కొట్టుకోవాలంటే యు అండర్స్టాండ్ అండ్ యు ఇమాజిన్ భగవంతుడు మనకి ఎటువంటిది ఇచ్చాడు. సో హార్ట్ అనేది పంప్ చేస్తేనే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు అందాలంటే మన హార్ట్ అనేది పంప్ చేయడం ద్వారా జరుగుతుందండి. అండ్ ఏదైతే ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ని మళ్ళీ లంగ్స్కి తీసుకొని వస్తుంది. కాబట్టి శరీరానికి ఆక్సిజన్ అందడానికి, శరీరానికి అన్ని రకాల పోషకాలు అన్నీ అందడానికి వికాస్ కాబట్టి రోజుకి 1,00,000 సార్లు కొట్టుకోవాల్సినటువంటి గుండెకి మనం ఏమి ఇస్తాము ఒకసారి ఆలోచించాలి. హార్ట్ హెల్త్ని కాపాడుకోవడం కోసం మీకు ఎంత ఎనర్జీ లెవెల్స్ కావాలి, ఎంతమంది VR4లు వేసుకుంటున్నారు, సో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా బరువు ఎక్కువ ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి, లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వి ప్రోటీన్ తీసుకోవాలి.
ఎందుకు ఈరోజు ఆగిపోతుంది ఎంతోమంది జీవితాలు? దీనికి కారణం హార్ట్. చూడండి, ఒక్క సెకండ్, ఒక్క రోజులో ఒక గుండె ఆగిందంటే అయిపోయింది మన జీవితం. కాబట్టి రోజుకు 1,00,000 సార్లు ఇది కొట్టుకోవాలి. కాబట్టి యు నీడ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ కోసం మనం VR4 ఇద్దాం. ముందు మనం అంటే ఈ మధ్య ఒకసారి నేను ఒక ఊర్లోకి వెళ్ళాను. ఆ ఊళ్ళో పిల్లల డాక్టర్లకి పిల్లలు లేరు అన్నారు. ఆయన చిన్న పిల్లలు చూస్తే డాక్టరు, ఆయనకి పిల్లలు లేరని చెప్పారు. సో అట్లా ఉంటుంది వ్యవస్థ. మనమే ముందు మనల్ని మనమే కాపాడుకోలేకపోతే మనం ఎవ్వరినేం చేయలేము. సో మన గుండెని మనం కాపాడుకోవాలి. ఫర్ దాట్ వీ నీడ్ టు గివ్ VR4 క్యాప్సూల్స్ ఇద్దాం. ఒకవేళ లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంటే VPRO10 కూడా తీసుకుందాం. ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటేనే పక్కన వాళ్ళు మనం కాపాడగలం. మీ కుటుంబానికి మీరు లేకపోతే ఒకసారి ఇమాజిన్ చేయండి. మనం అనేదే లేకపోతే మన కుటుంబం పరిస్థితి ఏంటి? కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, రైట్? సో బ్లడ్ అనేది ఒక డెలివరీ ట్రక్ అండి. దీనిలో నుంచి డెలివరీ ట్రక్ ద్వారా ఏమేమి సప్లై అవుతుందంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్, హార్మోన్స్ అండ్ ఇమ్యూన్ సెల్స్ కూడా ఎవ్రీ పార్ట్ క్యారీ అయ్యే త్రూ బ్లడ్ ద్వారా అనమాట. సో వేస్ట్ ఏదైనా ఉంటే కూడా అది ఇంతా కూడా ఫిల్టర్ కావడానికి. సో మన బాడీలో సుమారు 5 లీటర్ల బ్లడ్ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. ఇది కాన్స్టెంట్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. సో బ్లడ్ అనేది ఒక డెలివరీ ట్రక్. దీని ద్వారా ఆక్సిజన్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, అదేవిధంగా ఇమ్యూన్ సెల్స్ కూడా బాడీ మొత్తం సప్లై అవుతూ ఉంటుంది. ఇట్ క్యారీస్ త్రూ అవుట్ ద బాడీ అండ్ వేస్ట్ ఏదైనా ఉంటే కూడా ఫిల్టర్ చేసి బయటికి రావడానికి ఈ బ్లడ్ ద్వారానే ఇవి జరుగుతుంది. ఎంత ఉంటుంది బ్లడ్ అంటే 5 లీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు. ఇవి హైవే నెట్వర్క్ లాంటివి. దీని ద్వారా ఆర్టరీస్ బ్లడ్ని హార్ట్ నుంచి తీసుకొని శరీర భాగాలకి అందిస్తుంది. అదేవిధంగా వెయిన్స్ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఊపిరితిత్తులకి కనెక్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఆక్సిజన్ రావాలి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క బ్లడ్ వెజిల్స్ ఏం చేస్తున్నాయంటే కనెక్ట్ చేస్తాము. సో దీని ద్వారా ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్క్యులేటరీ సిస్టంలో ఏంటి? మన హార్ట్ 1,00,000 సార్లు కొట్టుకుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డే 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాసి రోడ్డు మీద లాగా మనం పెట్టినట్లయితే 60,000 మైల్స్ దూరాన్ని మనం కవర్ చేయొచ్చు. అంత పొడవు ఉంటాయి. టోటల్ లెంత్ ఆఫ్ యువర్ బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు 60,000 మైల్స్ అంటే ఎంత? 96,000 కిలోమీటర్లు అవుతుంది. అంత పెద్ద నెట్వర్క్ ఉంది మన బాడీలో. సో టోటల్ 60,000 మైల్స్, దట్ మీన్స్ 96,000 కిలోమీటర్స్ స్ట్రెచ్ చేయొచ్చు మన రక్తనాళాలను, శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలను. మరి ఆ రక్తనాళాల్లో కొవ్వు అనేది చేరికపోతే ఏమవుతుంది? హార్ట్ అటాక్స్ వస్తాయి. వాటిని కూడా మనం కాపాడుకోవాలి. సో దానికోసమే మనం VR4ని అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ రక్తనాళాలు ఎక్స్పాండ్ అవ్వడానికి, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచి రక్తనాళాలు ఇరుకు కాకుండా వెడల్పుగా ఉండేందుకు సహకరిస్తుంది మన VR4. సో మీరు చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు 96,000 కిలోమీటర్లు రక్తనాళాలు ఉంటాయిరా బాబు దాన్ని అంటే మనం చెప్పితే వాళ్ళకి అర్థం అవుతుంది. మీ గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుందని చెప్పండి. దానికి మనం మంచి ఫుడ్ పెట్టాలి, లేకపోతే ఆగిపోతుందా బాబు అని మనం జాగ్రత్తగా లేమన్ లాంగ్వేజ్లోనే నేను చెప్తాను. దీన్ని మనం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే టైం లేదు జనంకి. ప్రపంచానంతా తెలుసుకుంటాము. కాబట్టి దీని గురించి చెప్పండి. సర్క్యులేటరీ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అని.
అండ్ థర్డ్ వన్ ఈజ్ రెస్పిరేటరీ సిస్టమ్. మనం గాలి పీల్చుకోవడం, గాలి వదిలిపెట్టడం ద్వారా పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, బయటకు వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. దీనిలో మెయిన్ పాత్ర ఏంటంటే లంగ్స్. సో లంగ్స్ ఏం చేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి పంపిస్తుంది. అదే సందర్భంలో కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసుకుంటుంది బ్లడ్ నుంచి, బయటికి పంపిస్తుంది. సో మొత్తం మనకి దానివల్ల లాభం అది. అదేవిధంగా దీనిలోనే రెస్పిరేటరీ సిస్టంలో నోస్ అండ్ విండ్ పైప్, ఇవి ఎయిర్ ఫిల్టర్లుగా పనిచేస్తాయి. మన ముక్కులో మనం పీల్చుకునేటటువంటి గాల్లో ఉన్న దుమ్ము, ధూళి వీటన్ని ఫిల్టర్ చేసుకుంటుంది. అదేవిధంగా విండ్ పైప్ ద్వారా మన లంగ్స్లోకి వెళ్తుంది. సో దయచేసి వీటిని గురించి మనం తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకుంది, మనం పట్టించుకుంది ఏంటంటే ఈ డయాఫ్రాగమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డోమ్ షేప్లో ఉన్నటువంటి మజిల్ ద్వారానే మనం గాలి పీల్చుకోవడానికి, వదలడానికి సహకరించేటటువంటిది. సో ఇది రోజుకి 20,000 సార్లు కాంట్రడిక్ట్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. దీనిలో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడే ఎక్కిళ్ళు అనేది రావడం జరుగుతుంది. దీని గురించి ఎవరు మనం పట్టించుకోం. బ్రీతింగ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి మజిల్ ఇది, రైట్? ఇది మన బ్రీతింగ్, మనకి శ్వాసకు సంబంధించింది. ఒక బ్రీత్ సైకిల్ 4 స్టెప్స్లో మనకి ఇది అవుతుంది. సో ఎప్పుడైతే డయాఫ్రాగమ్ కాంట్రాక్ట్ అవుతుందో ఎయిర్ పుల్ అవుతుంది బాడీలోకి, మన లంగ్స్లోకి. ఆ తర్వాత ఆక్సిజన్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాం. ఏదైతే వేస్ట్ ఎయిర్ ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ విధంగా ఒక బ్రీత్ సైకిల్ అనేది 4 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. తర్వాత నర్వస్ సిస్టమ్. నేను సింపుల్గా చెప్తున్నానండి. అంటే మనలో ఇవన్నీ మీకు తెలియవు అంటే మేబీ అందరికీ తెలుసు. అన్నీ తెలిసినా అందులో నోట్లో శని ఉన్నట్లు మనం మన శరీరాన్ని పట్టించుకోను. ఈవెన్ నేనైనా మీరైనా దీన్ని అబ్యూస్ చేస్తాము, పట్టించుకోవట్లేదు. ఎంత గొప్ప శరీరమో తెలియజేయడమే నా ఉద్దేశం, అంతే. నర్వస్ సిస్టంలో బ్రెయిన్ కంట్రోల్ సెంటర్ మనందరికీ తెలుసు. ఇట్స్ ఎ కంట్రోల్ సెంటర్. మన శరీరం ఎనర్జీలో 20%, టోటల్ ఎనర్జీలో 20% బ్రెయిన్ వాడుకుంటుంది. మనం పడుకున్నా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది, రైట్? 20% ఆఫ్ అవర్ బాడీ ఎనర్జీ గోస్ టు అవర్ బ్రెయిన్. సో ఇక్కడ బ్రెయిన్ అనేది మనం ముందే చెప్పుకున్నాం కంట్రోల్ సెంటర్. ఇట్ సెండ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ఎంటైర్ బాడీ. ప్రతిదీ జరగడానికి ఈ కంట్రోల్ సెంటర్లో నుంచే అన్నీ కూడా నడుస్తాయి. అయితే బ్రెయిన్ ఎంతో, దాని తర్వాత ఇంపార్టెంట్ ఇక్కడ నర్వస్ సిస్టంలో స్పైనల్ కార్డ్. శరీరం మొత్తానికి కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ కన్నా ముందుగా అలర్ట్ అయ్యేది స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ రిలేస్ ద మెసేజెస్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. మనం హీట్ని లేదా ఏదైనా ఒక దాన్ని తాకే ముందు బ్రెయిన్ కన్నా ముందే చెయ్యటం, మనం ఏదైనా ఒకటి వేడిలో ఏదో ఒకటి తగులుతున్నాను చక్కమని చెయ్యి అనేది వెనక్కి తీసేసుకుంటాం. అది ఇది సిగ్నల్ వెళ్ళి బ్రెయిన్కి చెప్పి తర్వాత వచ్చేంత ఉండదండి. ఇమ్మీడియట్గా జరుగుతుంది అది ప్రతిస్పందన. దీనికి కారణం ఏంటి అంటే మన స్పైన్ అంత యాక్టివ్గా వెంటనే మనం దాని నుంచి బయటికి తీసుకోగలుగుతాం. అంటే బ్రెయిన్ కన్నా ముందు యాక్టివేట్గా ఉండేది స్పైన్ కార్డ్ ఉంటుంది. సో దీన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ అనేది నర్వస్ మొత్తం కూడా నరాల వ్యవస్థ అంతా మనం చూసుకుంటే ఒక మెసెంజర్స్ ఇవి.
బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది వెళ్తూ ఉంటాయి. మనం ఏదైనా టచ్ చేసినా, మన మజిల్ మూవ్ చేసినా ఎంటైర్ వరల్డ్ని చేయడానికి నర్వ్స్ అనేది పనికి వస్తుంది. నర్వ్ సిగ్నల్స్ కెన్ ట్రావెల్ యాజ్ ఫాస్ట్ యాజ్ 120 మీటర్స్ పర్ సెకండ్. సో నర్వ్ యొక్క సిగ్నల్ ఒక సెకండ్కి 120 మీటర్లు ప్రయాణం చేస్తుంది. అంత ఫాస్ట్ ఉంటుంది. మరి ఇటువంటి వ్యవస్థను భగవంతుడు మనకి ఇచ్చాడు, కానీ మనం పట్టించుకోవట్లేదు. న్యూరాన్స్ అంటే నెర్వ్ సెల్స్ ఎస్టిమేటెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఒక బ్రెయిన్లోనే 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే 86 బిలియన్ సెల్స్ మన బ్రెయిన్ న్యూరాన్స్ కనెక్టెడ్గా ఉన్నాయి. ఇది ఎంత ఫాస్ట్గా నెర్వ్ సిస్టమ్ ట్రావెల్ చేసే స్పీడ్, సిగ్నలింగ్ వ్యవస్థ 120 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. సో నర్వస్ సిస్టంలో అత్యధిక ఎనర్జీని, డైలీ 20% ఆఫ్ అవర్ ఎనర్జీ బ్రెయిన్ తీసుకుంటుంది అనేది మనం గమనించాలి. సో బ్రెయిన్ హెల్త్ కూడా మన VR4నే సజెస్ట్ చేస్తాం. ఎందుకని? ALA ఉంటుంది కాబట్టి. అంటే మన బ్రెయిన్కి మెమొరీ కానీ మంచిగా ఉండాలంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వాలని, దాన్ని మన దీనిలో ఉంది VR4లో. అందుకే దాన్ని మనం సజెస్ట్ చేస్తాం. సో 20% ఎనర్జీ కావాలా, ఆ ఎనర్జీ కోసం మనం VR4ని ఇద్దాం. ఎక్స్క్రిటరీ సిస్టంలో ఏం లేదండి, శరీరం నుంచి వేస్ట్ అనేది బయటికి పంపించడం. శరీరం నుంచి వేస్ట్ బయటికి పంపించడంలో ప్రధాన పాత్ర పోషించేది కిడ్నీస్. కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మన కిడ్నీలు ఎంటైర్ బాడీలోని బ్లడ్ని సప్లై 40 టైమ్స్ క్లీన్ చేస్తాయి. 40 టైమ్స్ ఏ డే. అది పాటికి రక్తం నడుస్తూ ఉంటుంది, మరొక పక్క ఫిల్టర్ అవుతూ ఉండేది 40 టైమ్స్ చేస్తుంది. కాబట్టి మనం మన కిడ్నీలని కాపాడుకోకపోతే రేపొద్దున మనం డయాలసిస్ మిషన్ మీదకి వెళ్తాం. కిడ్నీలని ఓవర్లోడ్ చేయకూడదు. బీపీ లేకుండా చూసుకుంటే మనకు బెస్ట్. చాలామంది దురదృష్టం ఏంటంటే మొన్నటి వరకు బాగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా కిడ్నీలు పోయినాయంటాడు. సడన్గా పోదు సార్. బీపీ వాళ్ళు చెక్ చేసుకోరు. ఎవరు ఎంతమంది చెక్ చేసుకుంటున్నారు? ఈరోజు యూత్కున్న స్ట్రెస్ లెవెల్స్ మరొకటి లేదు. కాలేజీకి పోయే పిల్లలు వాళ్ళు అంటే ఏదో ఈ ఎగ్జామ్ రాయకపోతే ఇక ప్రపంచం మునిగిపోయింది, దీనిలో ఫెయిల్ అయిపోతే ఇంకేం లేదు లైఫ్ అన్నట్టు వాళ్ళ మీద స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. బీపీలు రైజ్ అయ్యి కిడ్నీలు సడన్గా పోతాం అంటే చూసుకోవట్లేదు. సో హౌ ఇంపార్టెంట్ దేర్ కిడ్నీస్ ఆర్ అని వాళ్ళకి చెప్పాలి మనం. సో మనందరం స్టూడెంట్స్ ఎంతమంది వాళ్ళ బీపీ చెక్ చేసుకుంటున్నారండి? ఎవరు చెక్ చేసుకోవట్లేదు. పాపం చిన్న చిన్న పిల్లలు కిడ్నీలు పోయినాయంటే బాధ అనిపిస్తుంది. అంటే పిల్లల్ని చదివించడంలో పెట్టినటువంటి శ్రద్ధ ఎవరు కూడా వాళ్ళ యొక్క హెల్త్ మీద కాన్షియస్గా లేరు. వి నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. అప్పుడప్పుడు వాళ్ళ బీపీ చెక్ చేసుకోవాలనే విషయాన్ని మనం చెప్పాలి. సో కిడ్నీస్ సరిగా లేకపోతే మన పరిస్థితి ఘోరం అవుతుంది. సో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. సో దయచేసి ఈ విషయాన్ని ఐఎమ్ చెకింగ్ ముని గారు. ఓకే, గుడ్. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మీరైనా నేనైనా మనకు బీపీ లేదు, షుగర్ లేదు అనుకోకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. షుగర్ ఉన్నా 4 రోజులు లేట్గా చెక్ చూసుకున్నా పర్లేదు, కానీ బీపీ ఉంటే అది కాస్త ఎక్కువైతే మీ కిడ్నీలు ఇబ్బంది పడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. యువర్ 2 కిడ్నీస్ ఫిల్టర్ ద వేస్ట్ అండ్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అవుట్ ఆఫ్ యువర్ బ్లడ్. మీ అందరికి తెలిసిందే. మనకు కిడ్నీ ఫిల్టర్ చేసి మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తుంది. సాల్ట్, పొటాషియం బ్యాలెన్స్డ్గా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. సో మొత్తం వేస్ట్ని పంపిస్తుంది. 40 సార్లు క్లీనింగ్ అనేది జరుగుతుంది.
అదేవిధంగా బ్లాడర్. ఈ ఎక్స్క్రిటరీ సిస్టంలో బ్లాడర్ అంటే ఏమి? స్టోరేజ్ ట్యాంక్ లాంటిది. ఏం స్టోరేజ్ చేస్తుంది? మన వేస్ట్ ఏదైతే యూరిన్ ఉందో దాన్నంతా కూడా తన దగ్గర దాచిపెట్టుకుంటుంది. ఇట్ కెన్ హోల్డ్ 400 ml టు 600 ml. ఒక 1/2 లీటర్ వరకు తన దగ్గర దాచుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్లాడర్ పరిస్థితి కూడా ఈరోజు చాలా మందికి వీకెన్ అవుతా ఉంది. సో వన్స్ ది బ్లాడర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ స్కిన్ అండ్ స్వెట్, చర్మం అతిపెద్ద లార్జెస్ట్ ఆర్గాన్. మీ అందరికీ మనందరికీ తెలిసిందే. ఇట్ ప్రొటెక్ట్స్ జర్మ్స్, కంట్రోల్ ద టెంపరేచర్. అండ్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, స్వేద గ్రంథులు ఉంటాయి. అవన్నీ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ని స్వేద గ్రంథుల ద్వారా మనకి చెమట రూపంలో బయటకు వస్తాయని మనందరికీ తెలుసు. వేస్ట్ని రిమూవ్ చేయడంలో మనకి చర్మం ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్. ఇక్కడ చూడండి, మనకు స్కిన్ 4 వారాల్లో న్యూ సెల్స్ అనేది పుడతాయి. రఫ్లీ 4 వీక్స్ ఈజ్ ఎనఫ్. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇక మనం తీసుకుంటే స్కెల్టల్ సిస్టమ్. మనం ఇంత స్ట్రైట్గా నిలబడాలన్నా, మనల్ని మనం కాపాడుకోవాలన్నా ఒక రక్షణ కవచం లాంటిదే ఈ అస్థిపంజర వ్యవస్థ. బోన్స్ అండి. ఈ బోన్స్ మనం పుట్టేటప్పుడు 300 బోన్స్తో పుడతాము. బట్ ఆ తర్వాత 206 మిగులుతాయి, మిగతావన్నీ కలిసిపోతాయి. సో ఇక్కడ చూస్తే మనకున్నటువంటి ఎముకలు ఎంత అంటే 206 అని చెప్తాం. మన స్కెల్టన్ మన బాడీకి ఒక షేప్ అనేది ఇస్తుంది. మన శరీరానికి ఒక షేప్ని ఇవ్వడంతో పాటు వైటల్ ఆర్గన్స్, మన బ్రెయిన్ ఉంది, బ్రెయిన్కి రక్షణ ఏంటి? రక్షణ ఇచ్చేటటువంటి గూడ్లాంటిగా ఇది తయారవుతుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ఆర్గాన్, మెయిన్గా మన బ్రెయిన్, మన హార్ట్ని, వీటన్నిటిని రక్షించడానికి ఈ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మజిల్స్ ద్వారా మన కదలికలకి ఇది సహకరిస్తుంది. బోన్స్ మినరల్స్ స్టోర్ చేసుకుంటుంది. రక్తాన్ని, బ్లడ్ సెల్స్ని తయారు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దీని యొక్క ఉపయోగం ఇదండి. అండ్ జాయింట్స్, మన స్కెల్టల్ సిస్టంలో జాయింట్స్ మనందరికీ తెలిసిందే. మనకి జాయింట్స్ అనేది లేకపోతే మనం కదలలేం, మూవ్ చేయలేం, ఏది తీసుకోలేం. 250 జాయింట్స్ ఉంటాయండి మన బాడీలో. వీటన్నింటినీ మనం కాపాడుకోవాలి. సో స్కెల్టల్ సిస్టంలో క్విక్ ఫ్యాక్ట్ ఏంటి? 206 ఎముకలు మనకు ఉంటాయి, బోన్స్. పుట్టేటప్పుడు 300 పుడతాయి. అవన్నీ కూడా కరిగిపోవడం, అన్ని కలిసిపోవడంతో 206గా అయిపోతాయి. 250 250 ప్లస్ జాయింట్స్ బాడీలో ఉన్నాయి. 2 బోన్స్ని కలిసేటటువంటి జాయింట్స్. ఇక మజిల్ సిస్టంలో మన శరీర కదలికలకి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక మూమెంట్ ఇంజన్గా మనం చెప్పుకోవచ్చు. టోటల్గా 600 మజిల్స్ ఉంటాయి బాడీలో. మన శరీర బరువులో 40% ఆఫ్ అవర్ బాడీ వెయిట్లో మజిల్స్ ఉంటాయి. సో మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అయినప్పుడు బోన్స్ అనేది కదలిక అనేది వస్తుంది. మన హార్ట్ కూడా ఇది మస్కులర్ ఇదనమాట. మన హార్ట్ పంప్ చేయడం, ఫుడ్ త్రూ ద గట్ ద్వారా మూమెంట్ వెళ్ళడానికి ఈ యొక్క మజిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ 600 మజిల్స్ని మనం కాపాడాలి. సో మజిల్స్ మంచిగా అవ్వాలంటే ఏం చేయాలి? V-Pro10 పెట్టాలి, రైట్? సో స్కెల్టల్ మజిల్ ఇదేంటి? బోన్స్కి, జాయింట్కి ఇది అయ్యేది. మనం నడవడానికి, ఏదైనా ఎత్తడానికి, స్మైల్ చేయాలన్నా కూడా ఈ మజిల్స్ వెరీ వెరీ, ఈ స్కెల్టల్ మజిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మూత్ మజిల్స్ మన గట్ హెల్త్లో, బ్లడ్ వెజిల్స్లో, వాటిలో స్మూత్ మజిల్స్ ఉంటాయి. కార్డియాక్ మజిల్ అంటే మన గుండెకి సంబంధించింది.
ఇట్ ఫౌండ్ ఓన్లీ ఇన్ హార్ట్. అవి స్వతంత్రంగా అవి పనిచేస్తూ ఉంటాయి. అవి అసలు ఇంకా ఆగకుండా పనిచేయాలి. సో 3 రకాల మజిల్స్‌లో మనకున్నాయనేది ఇక్కడ మనకి తెలుస్తా ఉంది. తర్వాత ఎయిత్‌ది వచ్చి ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్. అంటే ఏం లేదండి, హార్మోన్స్. మన శరీరాన్ని నడిపేది మాక్సిమం ఎండోక్రైన్ సిస్టమ్ అండి. అంటే కెమికల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇది గాని అంటే హార్మోన్స్ అస్తవ్యస్తం అవుతే బాడీ అంతా కొలాప్స్ అయితది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎండోక్రైన్ సిస్టమ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, హార్మోన్స్ ఏంటివి? హార్మోన్స్ అనేది ఇవి కెమికల్ మెసెంజర్స్, సిగ్నల్స్ ఇస్తాయి. సో గ్లాండ్స్ ద్వారా. హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల ద్వారా. సో హార్మోన్స్ ఆర్ కెమికల్ సిగ్నల్స్ రిలీజ్డ్ ఇంటు యువర్ బ్లడ్ బై ద గ్లాండ్స్. దే ట్రావెల్ టు డిస్టాంట్ ఆర్గాన్స్ అండ్ టెల్ దెమ్ వాట్ టు డూ. చూడండి, ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అవి ఏం పని చేయాలో చెప్తాయి. రెగ్యులేటింగ్ మన గ్రోత్, మన ఎదుగుదలకి, మన ఎనర్జీ, మన మూడ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఈ కెమికల్ హార్మోన్స్. ఒక చిన్న కొద్ది మొత్తంలో ఉన్నటువంటి హార్మోను మొత్తం శరీరాన్ని మొత్తాన్ని, మూడ్‌ని, మన 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 ఆలోచనలు, మన మూడ్‌ని మొత్తాన్ని మార్చేస్తాయి. బిగ్ చేంజెస్ వస్తాయి బాడీలో. సో దీన్ని వీటి మీద మనం దృష్టి పెట్టాలి. ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కూడా వీటి నుంచి వచ్చేటటువంటివి. థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్. ఈ 3 కూడా మనకు ఎక్కువగా సమస్యలు వస్తా అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. స్మాల్ ఆర్గాన్స్, బిగ్ కెమికల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఇన్ అవర్ బాడీ. చూసేందుకు చిన్నవే, కానీ శరీరాన్ని నడిపించే వాటిలో కీలకమైనది. థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడే మీ శరీరం ఎనర్జీని ఎట్లా వాడుకోవాలని చెప్తది. మీ మెటబాలిజంని కంట్రోల్ చేసి పడేస్తది. మెటబాలిజం స్లో అన్నా చేస్తది, ఫాస్ట్ అన్నా చేస్తది. మెటబాలిజం స్లో అయితే ఫ్యాట్ డిపాజిట్ అయితది. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. హైపోథైరాయిడిజం. అదే థైరాయిడ్ గ్లాండ్ ఓవర్‌గా పనిచేసిందంటే, సో హైపర్ థైరాయిడిజం వచ్చిందనుకోండి, మనిషి సన్నబడిపోతాడు. అంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వాడేస్తది శరీరం. అంటే చూడండి, ఒక చిన్న హార్మోను శరీరాన్ని ఏ విధంగానైనా చేస్తది. మన బాడీని, మన వ్యవస్థనంతా కుప్పకూల్చేస్తది. సో థైరాయిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్. సో దీని గురించి మనం డెప్త్‌గా, అంటే మనం మాట్లాడుకునేదే ఎప్పుడు వెల్‌నెస్ కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. సో మన బాడీ ఎనర్జీని ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పేదే థైరాయిడ్ గ్లాండ్. మెటబాలిజం స్లోగా ఉండాలన్నా, ఫాస్ట్‌గా ఉండాలన్నా డిసైడ్స్ బై ద థైరాయిడ్ యొక్క హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి. అదేవిధంగా అడ్రినల్ గ్లాండ్స్, అవి కిడ్నీ పైన ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? అడ్రినల్ గ్లాండ్స్ నువ్వు పరిగెత్తాలా, పోరాడాలా, పరిగెత్తాలా 2 డిసైడ్ చేసేది అవి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అంటారు వీటిని. మీ మీ బాడీలో ఉన్నట్టుండి శక్తిని మీరు మొత్తం కోల్పోయినా దాన్ని తిరిగి తెచ్చేటటువంటిది అడ్రినల్ గ్లాండ్స్ ద్వారా ఉంటది. సో మనం పరిగెత్తాలన్నా, పారిపోవాలన్నా, పోరాడాలన్నా అది దాని ద్వారా జరుగుతది. అప్పుడు శరీరం మొత్తం శక్తిని కూడా తీసుకొచ్చేది అడ్రినల్ గ్లాండ్స్ నుంచి వచ్చేది. స్ట్రెస్ హార్మోన్స్. ప్యాంక్రియాస్, మీ అందరికి తెలుసు ప్యాంక్రియాస్ అనేది పొట్టలో డైజెస్టివ్ జ్యూస్ 1.5 లీటర్స్ తయారు చేస్తదని చెప్పి విన్నాం. అదే కాకుండా ఇన్సులిన్‌ని ఇచ్చి, ఇన్సులిన్ ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతది. ఈ 3 చాలా కీలకమైనదండి. అసలు మన శరీరం నడిచేది, నేనైతే ఎక్కువగా గమనిస్తున్నది ఈ ఎండోక్రైన్ సిస్టమ్‌తోనే నిలబడింది మొత్తం కంప్లీట్‌గా. ఎండోక్రైన్ సిస్టమ్ కొలాప్స్ అయితే అన్ని రకాల సమస్యలకు దారితీస్తది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయలేదు, మీరు ఓవర్ వెయిట్ అయిపోతారు. థైరాయిడ్ ఓవర్‌గా వర్క్ చేసింది, మనిషి సన్నబడిపోతాడు. సో థైరాయిడ్ వల్ల చికాకు, మూడ్ అన్నీ కూడా వస్తది.
నీకు పని చేయాలనిపించదు, చికాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వీటి ద్వారా జరుగుతాయి. అడ్రినల్ గ్లాండ్స్ పొద్దున్న 5 నిద్రపోకపోతే కథం. ఈరోజు వ్యవస్థ ఏంటంటే అడ్రినల్ గ్లాండ్స్ మనం భయపడ్డప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు రావాల్సినటువంటి అడ్రినల్ గ్లాండ్స్ 24/7 అది పనిచేస్తూనే ఉంటే పొద్దున 5 గంటలకంతా అవి షట్ డౌన్ అవ్వాలి. షట్ డౌన్ కాకుండా అట్లనే షూటప్ అవుతా వెళ్ళిందనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతా పోయినాను. కార్టిజోల్, ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఆగకుండా ఉంటే ఎందుకు ఆగట్లేదు? పొద్దున 5 గంటలకు లేసి ఈరోజు ఏం కర్రీ చేయాలి పాపం లేడీస్కైనా జెంట్స్కైనా ఈ ఈ జీవన దీనిలో వెళ్ళేందుకు ఉండే సమస్యలన్నీ గుర్తొస్తాయి. అది ఇంక షట్ డౌన్ కాదు. ఎప్పుడైతే అడ్రినల్ గ్లాండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గ్లాండ్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు మరో గ్లాండ్ స్లోగా ఉండేటట్టు భగవంతుడు ఇచ్చాడు. 2 గ్లాండ్స్ అట్ ఏ టైం ఒకే విధంగా పర్ఫామ్ చేయలేవు బాడీకి. అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు అడ్రినల్ గ్లాండ్స్ అంటే మీరు టెన్షన్లో ఉంటే మీ కార్టిజోల్ హార్మోన్ తగ్గదు. కార్టిజోల్ హార్మోన్ తగ్గనప్పుడు థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు. అందుకే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏ డాక్టర్ సాబు చెప్పడు మనకి. అరే బాబు, నువ్వు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటేనే నీ థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది అని చెప్పే మాట ఏ డాక్టర్ సాబు చెప్పడు. వాళ్ళ విధానంలో కూడా అది ఉండదు. కాబట్టి ఏంటి వాళ్ళు చదివిన చదువు ఏమి? ఏ సిమ్టమ్ వస్తే ఏ మాత్ర వేయాలనేది వాళ్ళు చదువుకున్నారు, అదే చెప్తారు వాళ్ళు. వాళ్ళని తప్పు పట్టడం కాదు మనం. సో జనరల్గా మనం చూడాల్సినటువంటి విధానం ఏంటంటే, హోలిస్టిక్గా మనం తీసుకున్నప్పుడు ఒక గ్లాండ్ పనిచేస్తూ ఉంటే ఇంకొక గ్లాండ్ పనిచేయదు. ఎవరు చెప్పాల్సిన అక్కర్లే, ఇది కామన్ సెన్స్. సో మనం థైరాయిడ్ బాగా ఉండాలంటే అడ్రినల్ గ్లాండ్స్ గురించి పట్టించుకోవాలి. సరే, నేను దీని గురించి చెప్పేటప్పుడు మళ్ళీ నేను చెప్తాను. ఇది ఇది ఎవ్వరు చెప్పని సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళకి ఇచ్చే సిలబస్లో ఉండవు. కొంతమంది మహానుభావులు డాక్టర్లు బాగా వాళ్ళు తలబండిపోయి వాళ్ళు తప్పు ట్రీట్మెంట్ చేస్తున్నారనే విషయాన్ని ఒప్పుకొని చెప్పినటువంటి విషయాలు. ఐ విల్ గివ్ యూ సమ్ లింక్స్. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎండోక్రైన్ సిస్టమ్ మీదనే మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే ఉంది, షుగర్ వస్తూ ఉంది, థైరాయిడ్ వస్తూ ఉంది. ఈ షుగరు, థైరాయిడ్ ఇవన్నీ మనకంటే టైప్ 2 డయాబెటీస్, హైపోథైరాయిడ్స్ ఇవన్నీ వస్తే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్ పెరిగితే ఉండే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, జీఈఆర్డి సమస్య వస్తూ ఉంది, పిల్లలు కలిగినటువంటి సమస్య, ఇవన్నిటికీ లింక్ అయిపోతుంది మళ్ళీ. రైట్? సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్. ఇక్కడ వరకు ఆగుదాం. ఐ హోప్ 5:46 అయింది. సో ఇంకా 3 మరి అన్నీ ఒకే రోజు చెప్పుకుంటా పోయినా కాదు, రేపు కొద్దిసేపు 10 నిమిషాల్లో అది కంప్లీట్ చేస్తాను. అయితే ముందుగా మీరు మన హెల్త్ని కాపాడుకోవాలి. సో హెల్త్ అనేది కాపాడలేదనుకోండి, వీఆర్ గోయింగ్ టు లూజ్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఫస్టే ఒక మాట చెప్పాను, మీరు రాజ్యాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు, దానికి రాజు మీరే. రాజ్యం ఉంది కానీ రాజు లేడు అనుకోండి, అప్పుడు కూడా ఇబ్బంది పడతారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీరు ఇంత కష్టపడేది మీరు ఉండాలి, దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి అన్నీ చేసి ఒక స్వీట్ తినలేని పరిస్థితిలో మనం ఉండకూడదు. వీఆర్ ఇంటూ వెల్నెస్. సో ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తేనే పక్కన వాళ్ళకి ఏమైనా చెప్పడానికి మనం ఉపయోగపడతాం. సో అందుకనే చెప్పాను, డాక్టర్కి పిల్లలు లేరన్నా ఇబ్బంది. మన సామ్రాజ్యాన్ని విస్తరించేటటువంటి క్రమంలో ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. మీకు సరిగ్గా హెల్త్ బాగలేదనుకోండి, యూ కాంట్ డూ ఎనీథింగ్. పడుకుంటే ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. యాజ్ లాంగ్ యాజ్ మీ బాడీలో హై ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలుగుతారు ఈ భూమి మీద. సో కైండ్లీ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. జస్ట్ ఐ రిమైండ్ యూ, ఇంత గొప్ప శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు, దాన్ని మనం నిర్లక్ష్యం చేసి మనం ముందుకెళ్తున్నాం. అలా ముందుకెళ్తే పర్యవసానం మరో రకంగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ కెన్ డూ వండర్స్. సో దానికని మనం ప్రజలందరికీ
VR4 చెప్తాను. ఎంతమంది మనలో వాడతాము? మీరే వాడకుండా పక్కనోళ్ళకి చెప్పడం అసలు వెల్‌నెస్ ఇండస్ట్రీలో కరెక్ట్ కాదు. అది నేరం అంటాను నా దృష్టిలో. చీటింగ్ అంటాను. ఫస్ట్ యూ నీడ్ టు యూజ్. ముందు మనం వాడుకుంటూ మనల్ని మనం కాపాడుకొని పక్కనోళ్ళకి చెప్పాలి. ఐ హోప్ 90% యూజ్ చేస్తా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వన్స్ మీకు చెప్పి హార్ట్ అటాక్స్ రావు. మీకు చెప్పి స్ట్రోక్స్ రావు. పక్షవాతాలు. వన్స్ ఒక్కసారి పక్షవాతం వస్తే ఆ కుటుంబం ఆగిపోతది మొత్తం. వాడు బెడ్ రిడెన్ అయ్యాడనుకోండి, ఆ ఫ్యామిలీని ఎవరు టేక్ కేర్ తీసుకోవాలి? సో, మన వ్యవస్థ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అద్దాల మేడ లాంటిది. అది ఏదైనా చిన్న బ్రేక్ అయిందంటే మొత్తం పోతది. కొలాప్స్ అయిపోతది. సో, మన ఇన్‌సైడ్ బాడీ ఏం జరుగుతుందో మనకెవ్వరికీ తెలీదు. కాబట్టి మనల్ని మనం మంచి ఫుడ్ ఇస్తూ, కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ నేనేం కొత్త విషయాలు ఏం చెప్పలేదండి. ఇంత గొప్ప శరీరం భగవంతుడు మనకిచ్చాడు. దాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం? మీరు దాన్ని చూసుకోకుండా ముందు పరిగెత్తా ఎళ్తే, సడెన్‌గా ఒక హార్ట్ అటాకు, ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోతది వ్యవస్థ. సో, మిలీనియర్ మైండ్ సెట్‌లో ముందు మీకు హెల్త్ కాన్షియస్ ఉండాలి. మీరు బాగుంటేనే మీ సామ్రాజ్యాన్ని మీరు నిర్మించగలరు. మీరు బాలేదు అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్రపంచంలో కోటీశ్వరులు అన్‌హెల్తీ పీపుల్ అయ్యుండొచ్చు. కానీ వాడు ఎంజాయ్ చేయలేడు దాన్ని. ఆ డబ్బుని ఇప్పుడు మీరు ఒక మంచి అద్భుతమైనటువంటి కారు, ఇప్పుడు నేను నా పరిస్థితి చెప్తాను. నాకు కార్లున్నాయి. నేను కారు నడపను. డూ ఐ డూ ఐ ఎంజాయ్? నో. ఐ డోంట్ ఫీల్ సో. కారున్న ఫీలింగే నాకు రాదు. ఎందుకు రాదంటే నేను డ్రైవింగ్ చేయను కాబట్టి. సో, దాన్ని మజాని అనుభవించే వాడికే తెలుస్తది. సో, కాబట్టి నా నా ఉద్దేశ్యం ఏంటంటే, మీరు సంపాదించిన దాన్ని ఎంజాయ్ చేయాలన్నా రైట్ సార్. ఓహ్! చంద్రశేఖర్. యెస్. సో, నేను నా రిక్వెస్ట్ ఒకటే. మీరు దేన్నైనా సాధించాలన్నా, గొప్పగా ఇదవ్వాలన్నా, ముందు మన హెల్త్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కాన్షియస్ అనేది పెట్టుకోండి. హెల్త్‌ని కాపాడుకుంటేనే మనం ఏదైనా సాధించొచ్చు. అంతా సంపాదించి, ఆ స్వీట్ తినలేకుండా ఇప్పుడు మనకే షుగర్ ఉన్నదనుకోండి. మనం పోయి షుగర్‌లు తగ్గిస్తామని చెప్తే నవ్వుకోరా సార్ ఎవరైనా? నేనున్నాను సార్. నాకే బీపీ గోళీలేసుకుంటూ, షుగర్‌కి టాబ్లెట్ యేసుకుంటూ, నలుగురికి షుగర్ తగ్గిస్తానంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటది. సో, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మనం ముందు పర్ఫెక్ట్‌గా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి మనం చెప్పడానికి ఉంటది. ఓకేనా అండి? సో, ఐ హోప్ మీ అందరికి కూడా మన శరీరం, మన గుండె, మన భాగాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది చూసుకొని మనం ముందుకెళ్ళాలి. సో, ఇంత గొప్ప శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి ముందు మనం హెల్త్‌కి ప్రయారిటీ ఇద్దాం. ముందు మనమే వాడుకుందాం. మన ఆరోగ్యాలు బాగుంచుకున్న తర్వాత పక్కనోళ్ళ ఆరోగ్యం అనేది ఇద్దాం. తర్వాత ఈరోజు నేనెందుకు కొంత ముందుగానే క్లోజ్ చేశానంటే, ఇట్స్ ఎ మంత్ ఎండ్ డే. సో, ఈ మంత్ ఎండ్ డేలో మీ అందరూ చేయాల్సిన పని ఒకటుందండి. మీ యొక్క ఆర్‌పీలని లెఫ్ట్, రైట్ సేల్స్‌ని చెక్ చేసుకోండి. అది ఫినిష్ చేసే కార్యక్రమం చేయండి. సో, అదే విధంగా నేను గూడా గత చానా రోజుల నుంచి నేను మీతో ఆహ్, జూమ్ సెషన్ రావడానికి కూడా టైం దొరకట్లేదు. రాలేకపోయాను. అండ్ రేపు మనకు హైదరాబాద్‌లో సెషన్ ఉందండి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం మనకి 2-5 ఆహ్, మన ఆఫీస్‌లోనే సెషన్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు రేపటికి ప్రమోట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత 10 డేస్ నేను ఉండను. కాబట్టి మీరు ఎన్‌సీఎస్ ప్రోగ్రామ్ హైదరాబాద్ ఆఫీస్‌లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఆల్రెడీ మీకు గ్రూప్‌లో వేశారు 3 డేస్ ముందే. బట్ మీరు గమనించకపోయుండొచ్చు. దయచేసి
రేపు ఎన్‌సీఎస్ ప్రోగ్రామ్ హైదరాబాద్ ఆఫీస్‌లో ఉంది. తర్వాత 27థ్ వరకు మనం ప్రొడక్ట్ ఇచ్చాం. కొద్దిగా మీరు సహకరించాలి. ఎయిర్‌పోర్ట్‌లో చాలా స్ట్రిక్ట్ ఉంది పరిస్థితులు. నేను 5థ్ లోపల